ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 11, 12, 13 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ 3 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ సాధారణమైన ఫోన్ కాల్ కాదు. అది మీ జీవితాన్నే పూర్తిగా శాసించబోయే ఫోన్ కాల్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో ఆ కాల్ చేసేది మీ యొక్క స్నేహితుడు కాదు, మీ యొక్క శత్రువు అంతకన్నా కాదు. మీరు ఎప్పుడో మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి లేదా అస్సలు సంబంధం లేని ఒక అపరిచిత వ్యక్తి ఆ యొక్క ఫోన్ కాల్ విన్న వెంటనే మీ గొంతులో మాట రాదు, కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ కాల్ వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏమిటి? ఆ కాల్ ద్వారా మీరు ఎలాంటి వార్త వినబోతున్నారు? మీ జీవితాన్ని ఆ ఫోన్ కాల్ ఎలా మార్చబోతుంది? ఆ మ్యాజిక్ దేని గురించి రాబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 3 రోజులు మీకు అత్యంత కీలకమైన మార్పులు అనేవి ఈ ఫోన్ కాల్ వల్ల మీరు చూడబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆ ఫోన్ కాల్ వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూన్ 11, 12, 13 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల మీరు హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పు మొదలు కాబోతుంది. ఇంతకీ ఈ ఫోన్ కాల్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి ద్వారా మీరు ఆ షాకింగ్ న్యూస్ వినబోతున్నారు? ఎలాంటి రహస్యాలు బయటపడబోతున్నాయి? పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. సింహ రాశి వారు గత కొద్ది రోజులుగా మీ జీవితంలో ఎన్నో మార్పులను చూస్తూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఒక నిశ్శబ్ద యుద్ధం మీరు చేస్తున్నారు. వృత్తిపరంగా కూడా అభివృద్ధి లేకపోవడం మీ జీవితంలో జరుగుతూ వస్తుంది. ఆర్థికంగా కూడా మీరు అనిశ్చితి మరియు వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న అపార్థాలు మిమ్మల్ని బాగా దెబ్బతీశాయని చెప్పుకోవచ్చు. చాలా రాత్రులు నిద్రలేక నేనేం తప్పు చేశాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అన్నీ అనుకూలంగా ఉన్న ఏదో వెలితి మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీరు వదులుకున్న అవకాశాలు ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ గతం యొక్క నుంచి ఒక పిలుపు రాబోతుంది. ముఖ్యంగా అది మీ యొక్క
వర్తమానాన్ని పూర్తిగా మార్చివేసే పరిస్థితులు ఉంటాయి. ఈ 3 రోజుల్లో మీరు ఊహించని మార్పులు చూస్తారు. ఒక సమయంలో ఈ 3 రోజుల్లో మీరు ఏమాత్రం ఊహించని ఒక ఫోన్ కాల్ అనేది ఇప్పుడు మీకు రాబోతుంది. ఆ కాల్ ఎవరి నుంచి వస్తుందంటే, మీరు గతంలో వదిలివేసిన ఒక ప్రొఫెషనల్ నుంచి ఈ సమయంలో ఒక కాంట్రాక్ట్ కావచ్చు, లేదా కుటుంబంలో మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ కాల్ కావచ్చు. మీరు నెంబర్ చూడగానే ఒక నిమిషం పాటు ఫోన్ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇది నిజమా కాదా అని ఒక్కసారి మీకు నమ్మకం కూడా కలగదు. ఆ కాల్ ఎందుకు వస్తుంది అంటే, మీరు చేసిన ఒక చిన్న పాత సహాయం కావచ్చు, గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న పాత పని, లేదా మీరు అందించిన ఒక చిన్న సహాయం ఇప్పుడు మీకు 10ంతలై మీ దగ్గరకు ఈ సమయంలో రాబోతుంది. ఆ వ్యక్తి ఆ రోజు కాల్ చేసి, నేను మీ గురించి మర్చిపోలేను, మీరు చేసినటువంటి సహాయం వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పవచ్చు. అది మీ హృదయాన్ని కదిలించే క్షణం అవుతుంది. మరి ఆ కాల్ కేవలం కృతజ్ఞత చెప్పుకోవటానికి మాత్రమే కాదండి, పలకరించడానికో కాదండి. అది మీ భవిష్యత్తుకు ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా ఒక కొత్త ఆదాయ మార్గాన్ని చూపించే అవకాశంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎప్పటినుంచో ఆశలు వదులుకున్న ఒక పని కూడా ఈ 3 రోజుల్లో అకస్మాత్తుగా ఆ యొక్క వ్యక్తి ద్వారా మళ్ళీ ముందుకు వస్తుంది. ఈ మార్పు ఎలా ఉంటుందంటే, మీరు ఊహించని విధంగా ఉంటుంది. మీరు నిరాశలో ఉన్నప్పుడు, ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు వెలుగు వైపు నుంచి వచ్చిన ఒక శక్తిలాగా, ఒక పిలుపులాగా రాబోతుంది. ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చే ప్రతిపాదన ఏంటంటే, ముఖ్యంగా కేవలం ధనం కాదు, ఈ సమయంలో మీరు కోల్పోయిన గుర్తింపు కూడా మీకు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ వ్యక్తి మీకు ఒక బాధ్యతను అప్పగిస్తారు. అది మీలోని ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం బయటకు తెస్తుంది. మీరు మళ్ళీ మీ సత్తను చాటే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ కాల్ తర్వాత మీ యొక్క మెదడులో వచ్చే ఆలోచన కూడా మారిపోతాయి. ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు అయితే, ఆ ఫోన్ కాల్ తర్వాత రాబోయే అవకాశాలు మరో ఎత్తు అవుతాయి. ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు కాల్ రాగానే ఒక సెకండులో అర్థమైపోయే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో ఈ ఫోన్ కాల్ ఒక ప్రధాన పాత్ర కూడా పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క గతాన్ని కూడా మీరు ఈ సమయంలో తవ్వుకుంటూ వెళితే వారి ముఖం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. వారి పట్ల మీకున్నటువంటి ఒకప్పుడు గౌరవం ఉండేది, ఇప్పుడు అది ఒక కృతజ్ఞతగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో సింహ రాశి వారికి ఒక వ్యక్తి మాత్రమే కాదు, విధి కోసం సిద్ధం చేసిన ఒక విధమైనటువంటి ఆ కాల్ అనేది ఇప్పుడు మీరు వచ్చిన క్షణం నుండి మీ చుట్టూ ఉన్న వాతావరణం పూర్తిగా మారుతుంది. మీలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది, కొత్త ఉత్సాహం, ఒక కొత్త రకమైనటువంటి శక్తి కూడా ఉద్భవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ కాల్ కోసం మీరు వేచి చూడండి. ఒకవేళ మీరు ఆ కాల్ అటెండ్ చేసి ఉన్నట్లు అయితే, ఆ కాల్ వారితో మాట్లాడితే మీ యొక్క జీవితం ఏ స్థాయికి వెళుతుందో ఊహించడం కష్టం అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం మార్పు కాదు, ఇది మీ యొక్క పునర్జన్మ లాంటిది. మీరు ఎవరి మీద అయితే నమ్మకాన్ని కోల్పోతున్నారో, అదే నమ్మకం ఈ యొక్క కాల్ మీకు తిరిగి తెస్తుంది. ఆ కాల్ చేసేటువంటి వ్యక్తి మీకు తెలియకుండానే మీ యొక్క ప్రగతి కోసం చాలా రోజులుగా
ఈ సమయంలో వెతుకుతూ ఉన్నాడు. వారు మీ గురించి 10 మందికి మంచిగా చెప్పడం వల్ల ఈ రోజున ఈ అవకాశం మీ తలుపు తట్టబోతుంది. అది ఎంత గొప్ప అవకాశం అంటే మీ యొక్క జీవితాన్ని, ఆర్థిక పరిస్థితిని దాదాపు 5 రెట్లు పెంచేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. ఈ పరిస్థితులకు కారణం కేవలం మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి మంచి మనసు. మీరు ఎప్పుడు ఏది చేసినా నిస్వార్థంగా చేస్తారు. కాలం ఎప్పుడు మరి మంచిని మీకు తిరిగి చెల్లించే సమయం కూడా వచ్చేసింది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో బుధిని సంచారం వల్ల అద్భుతమైన మార్పులు ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఈ సమయంలో అయితే ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఊహించని మార్పు వస్తుంది. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడడం ద్వారా లేదా ఈ 3 రోజుల్లో ఒక పిలుపు ద్వారా మీకు అదృష్టం కలగడం, ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత ఉండటం వల్ల అద్భుతమైన మార్పులు చూస్తారు. ఈ సమయంలో మీరు వినే మాటలకు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తుంది. ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదు, ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా కావచ్చు. ముఖ్యంగా మీ యొక్క గొంతు ద్వారా, మీ చెవి ద్వారా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించే అద్భుతమైన పరిస్థితులు కూడా తీసుకువస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీరు సమాజంలో కోల్పోయిన గౌరవం కూడా తిరిగి తీసుకువచ్చే పరిస్థితులు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవడం మంచిది. ఈ తెలియని నెంబర్ అని కాల్ కట్ చేయకండి. ఆ కాల్ యొక్క వచ్చిన తర్వాత మీరు చేయవలసిన పని ఒకటే, వారి కృతజ్ఞత చెప్పి మీ యొక్క నిర్ణయాన్ని ఆలోచించి చెప్పండి. ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఈ ఫోన్ కాల్ ప్రధాన పాత్రగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఊహించని వ్యక్తి ద్వారా కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తి ద్వారా కావచ్చు, అపరిచిత వ్యక్తి ద్వారా కావచ్చు, మీకు ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఆ ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశాన్ని తీసుకువస్తుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ముఖ్యంగా ఈ సమయంలో బుధుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. బుధుని వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు ఇప్పుడు మీరు చూస్తారు. ఈ రోజున శుక్రుని ప్రభావం వల్ల ప్రేమ బంధంలో ఉన్నవారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారికి మీ ప్రేమ విషయం పెద్దలకు చెప్పినట్లు అయితే ఒక చక్కటి శుభవార్త మీ కుటుంబ సభ్యుల నుండి వినే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో వ్యాపారం చేసే సింహ రాశి వారికి గతంలో ఉన్న వ్యాపార సమస్యలు తొలగిపోయి వ్యాపారం ఇప్పుడు నెమ్మదిగా అభివృద్ధి బాటల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే సింహ రాశి వారికి మీ యొక్క ఉద్యోగంలో ఉన్న చిన్న సమస్యలు తొలగిపోయి మీ కష్టాన్ని పై అధికారులు గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా మీకు రావచ్చు. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి జీవిత భాగస్వామి నుండి చక్కటి ప్రేమ దొరికే అవకాశం ఉంది. మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న గొడవలు, అపార్థాలు తొలగిపోయి వారితో వీలైనంత సమయాన్ని గడపడం వల్ల మీకు వారి యొక్క మద్దతు కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఊహించని వ్యక్తి నుండి మీకు సహాయం అందుతుంది. స్నేహితుల మద్దతు కూడా లభిస్తుంది. భాగస్వామితో మీకు
చిన్న చిన్న అపార్థాలు తొలగిపోవడమే కాదు, వారి ప్రేమ మీరు కోరుకున్నంత ప్రేమ మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఊహించని విధంగా పాత బాకీలు వసూలు అవుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఎలాంటి ప్రయత్నాలు చేసినా మీకు కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒక చిన్న అవకాశం అయినా మీ ముందుకు రావచ్చు. ప్రతి అవకాశాన్ని ఆ భగవంతుని యొక్క స్వరూపంగా ప్రసాదంగా భావించండి. అప్పుడే ఆ అవకాశం మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. చిన్న అవకాశం అయినా మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.